వచ్చినోడిని వచ్చినట్టు కాల్చేవతలు పడేసే రోజు రాకపోతే కనుక కాశ్మీర్ సమస్య ఎప్పటికీ రావణ కాష్టం రాగుతుంది. హమాస్ తీవ్రవాదులు కనుక సరిహద్దులు దాటొచ్చి ఇజ్రాయెల్ లోపల వాళ్ళని చంపేసి కొంతమందిని బందీలుగా పట్టుకెళ్ళి ఆ పైన వాళ్ళని విడిపించాలంటే మా వాళ్ళని వదిలిపెట్టేయమని ఎట్లాంటి నాటకాలు ఆడుతున్నారో మన దేశంలో మన కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాదులు కూడా అట్లాంటి వాళ్ళే. స్థానికంగా దశాబ్దాల తరబడి ఉన్నా సరే భారతదేశంతో అవినాభావ సంబంధం కాకుండా భారత్ని మానసికంగా అంగీకరించలేని వాళ్ళని చంపేయడం బెటర్. ఇది తప్పేం కాదు. దేశభక్తి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం పట్ల భక్తి ఉండాలి. పాకిస్తాన్ పట్ల భక్తి ఉన్నోడు ఇక్కడ బ్రతకడానికి వీలేదు. కాల్చి అవతల పడేయాలి, లేకపోతే చంప అవతల పడేయాలి. 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది అయినా సరే. ఎందుకంటే దేశద్రోహిని మన దేశంలో పెట్టుకుని వాడి భూభాగాన్ని మనం ఆక్రమించుకోవాలి. వాడు వచ్చి మన భూభాగంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. కాశ్మీర్లో ఉన్నటువంటి రాజా హరిసింగ్ని పక్కన పెట్టించి నాటకాలు ఆడించినటువంటి ఆనాటి అబ్దుల్లా సాక్షిగా సాగినటువంటి కాశ్మీర్ దురాగతం 70 ఏళ్ల నుంచి పాకిస్తాన్ వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి పాకిస్తాన్ భావజాలంతో పెరిగినటువంటి ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. సైన్యం మీద దాడికి రెడీ అయ్యారు. భారతదేశంలో చొరబడి మొన్న 5గురు సైన్యాన్ని ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తే 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు. దానికి కారణమైనటువంటి వాళ్ళని వెతుకుతున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా సరిహద్దులలో మంటలు సృష్టించింది పాకిస్తాన్. ఆ మంటల వైపు మనందరి అటెన్షన్ ఉండగా రెండో వైపు నుంచి 4 తీవ్రవాదులు చొప్పించే ప్రయత్నం చేసింది. అది గమనించినటువంటి సైన్యం కాల్చడంతో అసలు విషయం బయటపడింది. అవతల వాళ్ళు శవంతో పారిపోయారు. కానీ ఈలోపు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ అంటే వాస్తవంగా వాళ్ళ లోపలికి తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి 3 యువకులు వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళని హింసించి చంపేశారంటూ ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రారంభించారు. వేర్పాటువాద పార్టీలు దీని వెనకాల ఉన్నాయి. కాశ్మీర్లో అల్లకల్లోలు సృష్టించాలనుకునే శక్తులు మిషన్ గన్ కాదు, అవసరమైతే బాంబులు పెట్టి లేపేసినా నష్టమేం లేదు.